దేవుడు కలిగిన సమస్తము మానవుడికి ఎలా లభిస్తుందంటే అది ప్రార్థన ద్వారా లభిస్తుంది. దేవుడు అందుకే ప్రార్థన మనకు ఇచ్చాడు. ఎప్పుడైతే ప్రార్థన తోడవుతుందో అప్పుడు పని ఎంత బలంగా జరుగుతుందంటే నువ్వు ఊహించిన దానికన్నా అనుకున్న దానికన్నా ఎక్కువగా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రార్థన తోడవుతుందో మీకు అక్కడ 100% ఫలితం రావాలంటే అక్కడ దేవుడు 1000% ఫలితాన్ని ఇస్తాడు. మార్టిన్ లూథర్ గారు, ద గ్రేట్ మిషనరీ, ఆయన ఇలా చెప్పాడు, నేను పని కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తానన్నాడు. దాని అర్థం చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థన చేసి పని చేయకపోవడం అనుకుంటారు. కాదండి, పనికి ప్రార్థన ఎప్పుడు జతవ్వాలి. పని అనేటువంటిది బయట కనబడేది, కానీ ప్రార్థన అనేటువంటిది వేరులు వలె ఉండేది. ఒక వృక్షం యొక్క వేరులు భూమి పైన కనబడవు, కానీ అవి లేవా అంటే ఉన్నాయి, అవి భూమి కింద ఉన్నాయి. అలాగే ప్రార్థన కూడా మనకి కనబడినటువంటిది, కానీ ప్రార్థన ఉంటేనే ఆ యొక్క జీవం ఉంటుంది. ఎలాగైతే వేరులు ఉంటే ఆ యొక్క వృక్షము బలంగా ఉంటుందో, ప్రార్థన ఉంటేనే నీ యొక్క పనులు చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి వాక్యము ఈ యొక్క సీజన్ది ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు చాలామంది ఉంటున్నారు. కానీ ఉపవాసం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి అనేటువంటి విభజన ఒకటి నేను తీసుకుని వచ్చి ముందుగా, కానీ దానిలోకి వెళ్ళకముందు ముందుగా ప్రార్థన గురించి ఈరోజు పునాది వేసి ఐ వాంట్ టు లే అ ఫౌండేషన్ అబౌట్ ప్రేయర్. ప్రార్థన గురించి చాలాసార్లు చెప్పాను, కానీ ఈసారి ఉపవాస కోణంలో నుండి మనము ప్రార్థన అనే అంశము ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి ఉపవాస ప్రార్థన అనే అంశము ఈరోజు మనం ప్రారంభిస్తున్నాము. దాంట్లో మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన అంటే ఏంటి. ప్రార్థన అంటే మన కన్నీరు కార్చడమేనా, లేకపోతే మోకాలు వేయటమా, లేకపోతే జపించడమా, లేకపోతే వాక్య ధ్యానం చేయడమా? వాట్ డస్ ప్రేయర్ యాక్చువల్లీ మీన్ అనేటువంటిది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. దాంట్లో నేను 6 పాయింట్లు ప్రాముఖ్యంగా పునాదిగా మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు కలిగిన సమస్తమును మానవునికి ప్రార్థన ద్వారా లభించును. దేవుడు కలిగిన సమస్తము మానవుడికి ఎలా లభిస్తుందంటే అది ప్రార్థన ద్వారా లభిస్తుంది. దేవుడు అందుకే ప్రార్థన మనకు ఇచ్చాడు. ఇట్స్ అ టూల్ దట్ గాడ్ హస్ గివెన్ టు అస్. రెండవది ఏంటంటే మానవుని ద్వారా దేవునికి చట్టపరమైన అధికారము భూమిపై ఉంటుంది. అదేంటండి, దేవునికి అధికారం ఇవ్వడం ఏంటి? దేవుడే కదా అధికారాన్ని ఇచ్చాడు. ఎస్, యువర్ అబ్సల్యూట్లీ ట్రూ. దేవుడే ఆ యొక్క అధికారం మానవుడికి ఇచ్చాడు. ఏమనంటే, నేను భూమిపైన పనిచేయాలంటే నువ్వు నాకు కావాలని. సో అందుకే మూడో పాయింట్ ఏంటంటే దేవుడు లేకుండా మానవుడు ఏమీ చేయలేడు. దేవుడు లేకుండా మానవుడు ఏమీ చేయలేడు. కానీ మానవుడు లేకుండా దేవుడు భూమిపైన ఏమీ చేయడు. మానవుడు లేకుండా దేవుడు భూమిపైన ఏమీ చేయడు. అందుకే దేవునికి నీ యొక్క దేహం కావాలి. గాడ్ వాంట్స్ యువర్ బాడీ, గాడ్ నీడ్స్ యువర్ బాడీ. నాలుగవది ఏంటంటే ప్రార్థన తోడైతే సాధారణమైన పని కన్నా ఎక్కువ పని జరుగుతుంది. అందుకే ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా పనులు చేస్తే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఎప్పుడైతే ప్రార్థన తోడవుతుందో అప్పుడు పని ఎంత బలంగా జరుగుతుందంటే నువ్వు ఊహించిన దానికన్నా అనుకున్న దానికన్నా ఎక్కువగా జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అటువంటి పనులు కావాలి మీ జీవితంలో? యా, వెరీ నైస్. కొంతమందికి అవసరం లేదు, సో మీరు ప్రార్థన చేయని అవసరం లేదు. బట్ ఎప్పుడైతే ప్రార్థన తోడవుతుందో మీకు అక్కడ 100% ఫలితం రావాలంటే అక్కడ దేవుడు 1000% ఫలితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ ఈ సంఘం. 2-3గా ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంఘము ఈరోజు 300+ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే మనం పని చేస్తాం ఖచ్చితంగా, కానీ పనితో పాటు ప్రార్థన పునాదిగా వాడుతాము. హల్లెలూయా. సో మార్టిన్ లూథర్ గారు, ద గ్రేట్ మిషనరీ, ఆయన ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే నేను పని కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తానన్నాడు. దాని అర్థం చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన చేసి పని చేయకపోవడం అనుకుంటారు. కాదండి, పనికి ప్రార్థన ఎప్పుడు జతవ్వాలి. ప్రార్థన అనేటువంటిది ఒక పునాదిగా ఉండాలి. అంటే పని అనేటువంటిది బయట కనబడేది, కానీ ప్రార్థన అనేటువంటిది వేరులు వలె ఉండేది. ఒక వృక్షం యొక్క వేరులు భూమి పైన కనబడవు, యు కాంట్ సీ దెమ్, కానీ అవి లేవా అంటే ఉన్నాయి, అవి భూమి కింద ఉన్నాయి, అవి కనబడవు. అలాగే ప్రార్థన కూడా మనకి కనబడినటువంటిది, కానీ ప్రార్థన ఉంటేనే ఆ యొక్క
జీవం ఉంటుంది. ఎలాగైతే వేరులు ఉంటే ఆ యొక్క వృక్షము బలంగా ఉంటుందో, ప్రార్థన ఉంటేనే నీ యొక్క పనులు చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెప్తుంది, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ఈ యొక్క మాటను మనం జాగ్రత్త గమనిస్తే, ఒకసారి అలాగే ఉంచండి స్క్రీన్ మీద, ఒకసారి దాన్ని మనము కొంచెం విభజించి చదువుదాం. 2వ భాగం పెట్టండి. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, జారత్వం అంటే ఏంటి? జారత్వం అంటే ఏమంటే, మనందరికీ జారటం అంటే తెలుసు కదా. జారటం అంటే ఏంటి? ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి స్లైడ్, జారత్వం అంటే కూడా అంతే. జారత్వం అంటే మనం ఎక్కడైతే ఏ స్థానంలో అయితే దేవుడు నియమించాడో ఆ యొక్క స్థానంలో ఉండకుండా ఆ స్థానం నుండి మనము జారటం, దాన్నే జారత్వము. త్వము అనగా అలవాటు అన్నమాట. రోజు చేసేది, రోజు అలవాటు అయిపోయింది. ఇట్స్ ఎ డైలీ ప్రాక్టీస్. 6 గంటలకు అలారం పెడతాము, 7 గంటలు లెగుస్తాం. అరే అల్లారం అలవాటు అయిపోయింది ప్రాణానికి. ఒక అల్లారం కూడా ఉండదు కదా, 10 అల్లారంలు ఉంటాయి 6 నుండి 7కి. స్టెప్ అన్నమాట. మొదటి అల్లారము ఒక నిద్రను లేపుతుంది, 2వ అల్లారము మరొక నిద్రను లేపుతుంది. అలాగా 10 అల్లారంలు పెడతాం కొంతమంది కదా. సో మరి అదేంటి, అసలు అల్లారం పెట్టి మరి దానికి స్నూజ్ ఎవడు పెట్టాడో నాకు తెలియదు. అంటే అల్లారం పెట్టిందే లేవటానికి, మళ్ళీ కాసేపు పడుకొని లేవటం ఏంటండి కదా. అంటే సో ఇట్ ఈస్ అల్లారం అంటే ఇంక చాలు, ఇక అక్కడతో ఆపని దాని అర్థం. జారకుండా ఆగు. సో దేహము జారత్వానికి కాదు, బద్ధకమైనటువంటి జారత్వము, లైంగికమైనటువంటి కోరికలు అనేటువంటి జారత్వము, లేకపోతే ఆహారము ఎక్కువగా తినేటువంటి జారత్వము, ఇవన్నీ జారత్వాలే. ఆల్ దీస్ ఆర్ ఎడిక్షన్స్. సో దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ఎవరి కొరకట? ప్రభువు నిమిత్తం. ఆమేన్. అంటే చూడండి, ప్రభువు దేహము నిమిత్తమే. ప్రభు దేని వెనుకున్నాడంటే నీ దేహం కావాలంటే ప్రభువుకి. దిస్ అ వెరీ డీప్ రెవల్యూషన్. కొన్ని రోజుల్లో యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ యాక్చువల్లీ మీన్స్. ఈస్టర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో ప్రభువు దేహము నిమిత్తమే అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ దేహము. అందుకే పౌలు భక్తుడు చాలా చక్కగా రాస్తాడు, నీ దేహము దేవుని ఆలయమని నీవు ఎరుగువా? నా ప్రియ సహోదరి సహోదరుడా, యువర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే మనము దేవునికి ఈ ఆత్మ ఇస్తే సరిపోతుంది, లేకపోతే ఈ మనసు ఇస్తే సరిపోతుంది అనుకుంటాం. కాదండి, దేవునికి నీ దేహం చాలా ప్రాముఖ్యము. అందుకే కదా స్వస్థత అనేటువంటి కార్యక్రమం పెట్టాడు. లేకపోతే దేవుడు ఎందుకు స్వస్థపరుస్తాడు నీ దేహాన్ని? ఒక్కసారి ఎక్కడైనా కట్ అయితే వెంటనే బ్లడ్ సెల్స్ అన్నీ కూడా అక్కడికి రష్ అయ్యి నీ యొక్క బ్లడ్ని క్లాట్ చేయడానికి పనిచేస్తూ ఉంటాయే. ఎందుకు అనుకుంటున్నారు అది? బికాస్ గాడ్ వాంట్స్ యువర్ బ్లడ్. గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నీ యొక్క దేహము ఎంత ప్రాముఖ్యమో ఆయన దేహాన్ని అర్పించాడు నీ దేహాన్ని కాపాడడానికి. ఆమేన్. సో 5వ పాయింట్ ఏంటంటే, మానవుడు లేకుండా దేవుడు భూమిపైన జోక్యం చేసుకోడు. మానవుడు లేకుండా దేవుడు భూమిపైన జోక్యం చేసుకోడు. అందుకే చూడండి, దేవుడు ప్రతిసారి ఏమైనా కార్యం చేయాలంటే మానవుడితోనే మాట్లాడాడు. ఆదాము మానవుడే, అబ్రహాము మానవుడే, మోషే మానవుడే, ఇసాకు, యాకోబు అందరూ మానవులే, డానియేలు మానవుడే, గిదియోను మానవుడే. ప్రతిసారి దేవుడు ఒక కార్యం చేయాలనుకోండి, యెహోషువ మానవుడే. ప్రతిసారి దేవుడు మానవుడితోనే మాట్లాడాడు. గాడ్ నీడ్స్ హ్యూమన్స్. దేవుడికి మానవులు కావాలి. 6వ పాయింట్ ఏంటంటే, మానవుడు భూమిపైన అధికారి. దేవుడు అలా నియమించాడు. మానవుడు భూమిపై అధికారి. అందుకే సింహాలు మనకన్నా బలమైనటువంటివి, కానీ మనమే దాన్ని ఆర్డర్లో పెడుతున్నాం.
మానవుడు భూమి పైన అధికారి. సముద్రము మానవుడి కన్నా బలమైనటువంటిది, అయినా సరే సముద్రముని అదుపు చేసేది మానవుడే. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని ఎలాగ మేనేజ్ చేయగలము, దాన్ని మనం ఎలాగ నియమించగలము అనేటువంటి తెలివితేటలు మానవుడికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి భూమిపైన అధికారిగా పెట్టాడు. నీ ప్రక్క వారికి తిరిగి చెప్పండి, నీవు దేవునికి చాలా ప్రాముఖ్యం అని చెప్పండి. దట్స్ హౌ ఇంపార్టెంట్ యు ఆర్. దట్స్ హౌ ఇంపార్టెంట్ యు ఆర్. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు, ఎస్, గాడ్ is sovereign, but God has placed you in an important role. అందుకే మానవుడికి జారత్వం ఉండకూడదట. హల్లెలూయా. మానవుడికి జారత్వం ఉండకూడదట. మన కీర్తన గ్రంథము 115, 16 వచనాలు చూస్తే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఎవరికి ఇచ్చాడండి? చెప్పండి. కానీ మనం మాత్రం ఎంతసేపు పైకి ఎగిరేదను, పైకి వెళ్ళిపోతాను, పరలోకానికి పోతాను, నా దేహాన్ని తీసుకెళ్ళిపో ప్రభువా, నీ దగ్గర నీ రాకకై ఎదురు చూస్తున్నాను. దేవుడు అంటున్నాడు, భూలోకంలో ఉండు, భూమి పైనే ఉండు, అసలు భూమిని దాటి రావద్దు. ఎందుకండి మరి? అంటే దాని అర్థం ఏంటంటే, మన ప్రార్థనకు పునాది మనం ఎక్కడో రాంగ్ చేశాము. ఎక్కడో మన ప్రార్థనకి పునాదిని మనం ఒక రాంగ్ ఫీడ్ ఇచ్చాము. మన జ్ఞానమును ఎక్కడో మనము తప్పుగా అర్థం చేసుకున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు భూమిని మానవుడికి ఇచ్చాడు. చదవండి ఒకసారి అది మళ్ళీ. ఆకాశములన్నీ కూడా యెహోవా వశము, కానీ భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. ప్రకవరి తీరి చెప్పండి, ఈ భూమి నీది నాది అని చెప్పండి. ఆ భూమిని మనము కాపాడుకోవాలి, ఆ భూమిని మనము ప్రొటెక్ట్ చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మనకు అప్పగింపబడి ఉంది. తర్వాత దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఎలా చూసుకున్నావు భూమిని? ఎలా చూసుకున్నావు నేలని? ఎలా చూసుకున్నావు ఆకులను? ఎలా చూసుకున్నావు చెట్టుని, వృక్షాలను? ఎలా చూసుకున్నావు? వాతావరణాన్ని కాపాడావా? నాశనం చేసావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, మార్క్స్ సువార్త 11వ అధ్యాయము 23 చూద్దాము. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపక, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అందరూ చెప్పండి, తాను చెప్పినది జరిగినని నమ్మిన ఎడల. చాలా ప్రాముఖ్యమన్నమాట. వాడు చెప్పినది జరుగునని మీతో, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పండి. ఎవరు చెప్తున్నారు తెలిసి మాట? యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. యేసు ప్రభు అబద్ధం ఆడతాడా? ఆడడు కదా. కానీ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. తన మనస్సులో సందేహింపక. చాలాసార్లు మనము ప్రార్థన చేస్తాం, దేవా ఈ కొండ ఉందయ్యా నా జీవితంలో, ఈ భారం. ఆ కొండ రకరకాలుగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, బ్రోకెన్ రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, లేకపోతే కొన్ని వ్యసనాలు ఉండొచ్చు మనకి, లేకపోతే కొన్ని అలవాట్ల నుండి మనం బయట పడలేకపోయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని బంధకాలు మనల్ని ఇంకా లాగుతున్నాయి వెనక్కి ముందుకు రానియకుండా, కొన్ని స్నేహాలను మనం వదులుకోలేకపోతున్నాము. మనం ప్రార్థన చేస్తాం, దేవా ఈ ఈ కొండని కదలమని ప్రార్థిస్తున్నాను, దేవా ఈ యొక్క బంధకం విరిగిపోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను అని. కానీ ఎక్కడో లోపల నీ మనసులో తెలుసు అది విరగబడదని. అందుకే ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు. we are praying for something but we are walking in a different direction. దాని అర్థం ఏంటంటే, నీ ప్రార్థన, నీ యొక్క నడవడిక రెండు ఒకే బాటలో ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, ప్రార్థన కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే అక్కడ కార్యం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క కార్యము కొద్దిగా జరుగుతుంది.
The point is, the question is, are you working towards achieving what you're praying for? సందేహం లేకపోతే మనసులో నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దాని వైపే నడుస్తావు. హల్లెలూయా. సందేహిస్తేనే నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దాని వైపు నడవకుండా ఇంకొక మార్గంలో నడుస్తావు. My dear brothers and sisters, what is your walk and your prayer saying? నీ యొక్క ప్రార్థన, నీ యొక్క నడవడిక ఏం చెప్తున్నాయి? రెండు వేరు మార్గాలు ఉన్నాయా, రెండు ఒకే మార్గంలో ఉన్నాయా? నీ యొక్క నడవడిక, నీ యొక్క ప్రార్థన ఒకే మార్గంలో ఉండాలంటే నీ నమ్మకము దానికి పునాది అయి ఉండాలి. నీ నమ్మకం ఏంటి? ఈరోజు దేవుడు కార్యాలు చేస్తాడనా చేయడనా? కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి అసలు పట్టించుకోము, ప్రార్థన చేసి యథావిధిగానే ఏడుస్తాం. దేవా ఈ యొక్క బాధను తీసివే అని చెప్పి మనం ప్రార్థన చేస్తాము. కానీ మరలా ఆ ప్రార్థన అయిన వెంటనే 2 నిమిషాలు అయిన తర్వాత కూర్చొని మళ్ళీ ఆ బాధను గుర్తు తెచ్చుకొని ఏడుస్తాం. గుర్తు తెచ్చుకుంటుంది నువ్వు, ఇంకా దేవుడు ఏం చేయగలడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, I think it's time for us to start thinking about this. I'm going to go into deep roots. వేరు లోపలికి వెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నాను. So I can start putting some pressure on your mind. మీ యొక్క మనసు పైన కొంత ఒత్తిడిని పెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను ఈరోజు. ఇంకా చదువుదాము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు అడుగుచున్న వాటి నెల్లయు పొందుచున్నామని నమ్ముడి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొందుతున్నావని నమ్మాలి. నమ్మటం అంటే ఏంటి? అది జరిగితే ప్రైజ్ ద లార్డ్, జరగకపోయినా నేను నమ్ముతున్నాను జరుగుతుందని. హల్లెలూయా. అదే కదా నమ్మటం అంటే. నమ్మటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. అరే ఇండియా ఫైనల్స్కి వెళ్ళాలి. సెకండ్ మ్యాచ్లో ఓడిపోయింది. అరే ఇండియా ఫైనల్స్కి వెళ్ళాలి, కొంచెం నమ్మకం తగ్గుతుంది. వెళ్తాదా? థర్డ్ మ్యాచ్ కూడా ఓడిపోయింది. చాలా టైట్ అయిపోతుంది. పాయింట్ ఏంటంటే నీ జీవితంలో కూడా అంతే. నువ్వు ఒకసారి ప్రయత్నిస్తావు, ఓడిపోతావు. రెండోసారి ప్రయత్నిస్తావు, ఓడిపోతావు. మూడోసారి కూడా ప్రయత్నించకుండా ఆగిపోతావా, మరలా తిరిగి ప్రయత్నిస్తావా? దట్స్ వేర్ యువర్ బిలీఫ్ వర్క్స్. నీ యొక్క నమ్మకం అక్కడే పనిచేస్తుంది. నీ నమ్మకం ఎక్కడ పనిచేస్తుందంటే నువ్వు వెనకడుగు వేయడానికి, నువ్వు ముందు అడుగు వేయడానికి మధ్యన ఒక మైండ్ని ఇస్తుంది, నీకు ఒక ఆలోచనని ఇస్తుంది. నీ యొక్క పునాది అనగా నీ యొక్క నమ్మకం ఎలా ఉంది? నీ నమ్మకమే నీ యొక్క పునాది ఉంది. నీ నమ్మకమే నీ పునాది ఉంది. వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్ బేస్డ్ ఆన్ టుడే? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మనం ఊరికే చెప్తున్నాం కదా. కానీ అది మన జీవితంలో ఎందుకు నెరవేర్చబడట్లేదంటే మనం దాన్ని నిజంగా నమ్మట్లేదు కనుక. నువ్వు కానీ దాన్ని నిజంగా నమ్మితే నువ్వు ఏదైతే ప్రచురిస్తున్నావో, ఏదైతే ప్రార్థిస్తున్నావో అటువైపే జీవిస్తావు, అటువైపే నడుస్తావు. మీకు వైజాగ్ వెళ్ళాలా ఉంది కదా అని చెప్పి నువ్వు గోవా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతే వైజాగ్ వెళ్తావా? చాలామంది చేసేది అదే కదా. దేవా నా జీవితంలో ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యసనం ఉందయ్యా, ఈ యొక్క వ్యసనం ఉంది, ఈ యొక్క సిగరెట్ని వదలలేకపోతున్నాను అని చెప్తావు. ప్రార్థన చేస్తావు ఈ వ్యసనాన్ని ఎలాగైనా తొలగించాలని. కానీ నీ కాలుని తీసుకెళ్తున్నావు కదా షాప్ దగ్గరికి. మళ్ళీ యూఆర్ టేకింగ్ యువర్ ఫీట్ టు ద షాప్. దాని అర్థం ఏంటంటే నువ్వు నమ్మట్లేదు దేవుడి యొక్క వ్యసనాన్ని విరగొట్టగలడని. విరగొట్టినటువంటి సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయో చెప్పనా ఈ సంఘంలో? ఆశ్చర్యపోతారు. ఎన్ని వ్యసనాలు విరగొట్టబడ్డాయో తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరుడా, God wants to work through you when you allow him to work. దేవుని జీవితంలో ఎప్పుడు పని చేయాలని ఆశపడుతున్నాడంటే నువ్వు ఆయనకు అనుమతినిచ్చినప్పుడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు ఎప్పుడండి? ఇప్పుడు నేను చెప్పిందంతా అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దాని అర్థం ఏంటంటే మొట్టమొదటి 23వ వచనము ఏం చెప్తుందంటే, 23వ వచనము నీ యొక్క మూలమును నువ్వు సందేహింపొద్దు.
అంటే నీ మూలము నీ దేవుడై ఉన్నాడు. నీ మూలము నువ్వు సందేహింపదు, దేవుడు చేయగలడు నమ్ము. హల్లెలూయా. when you don't doubt your source. నీ యొక్క మూలం ఏం చేశాడో తెలుసా? 10,000 కోట్ల గ్యాలక్సీలు చేస్తున్నాడు. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలీదు. కొంతమంది గ్యాలక్సీ అంటే ఏంటో తెలీదు, చెప్తాను. మన సోలార్ సిస్టమ్ తెలుసు కదా, మన సోలార్ సిస్టమ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ సన్, సోలార్ సిస్టమ్. ఎన్నో సూర్యుళ్ళు ఉన్నారు మన సన్లో, మన సోలార్ సిస్టంలో. మన సోలార్ సిస్టము మన యూనివర్స్లో ఒక భాగం. ఓకే, మన యూనివర్సు మన గ్యాలక్సీలో ఒక భాగం. మన గ్యాలక్సీలో ఎన్నో యూనివర్సులు ఉన్నాయి. అర్థమైందా ఇప్పుడు? మన గ్యాలక్సీలో ఎన్నో యూనివర్సులు ఉన్నాయి. ఆ యూనివర్స్లో మనది ఒక సోలార్ సిస్టమ్. అలాంటివి 10,000 కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయంట. ఇట్స్ టూ హై ఫర్ అస్, వదిలేద్దాం ప్రస్తుతానికి దాన్ని. ద పాయింట్ ఏం చెప్తున్నానంటే, అంత తప్పు లేకుండా లెక్కలతో చేసేటువంటి దేవుణ్ణి నువ్వు ఎలా సందేహిస్తావు? I think we need to be ashamed of ourselves to doubt him. Hallelujah. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆయన సమస్తము చేయగలడని నువ్వు సందేహించొద్దు. ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనం నేర్చుకుంది ఏంటంటే 24వ వచనంలో, నువ్వు ఏదైతే అడుగుతావో అది నువ్వు పొందుతావని నమ్మాలి. నువ్వు ఏదైతే అడుగుతావో అది నువ్వు ఖచ్చితంగా పొందుతావని నువ్వు నమ్మాలి. చూడండి, రెండు కూడా నమ్మకం మీద చెప్తున్నాయి 2 వచనాలు. 3వ వచనం దేని గురించి చెప్తుంది చూద్దాము. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి. పాస్టర్ గారు అవ్వదులేండి, నా ప్రార్థన జవాబు రాదులేండి, బాయ్ బాయ్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఒకసారి చూడదు. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాడిని ఏం చేయాలండి? సో మీ ప్రార్థనకి జవాబు రావాలంటే మీరు ఏం చేయాలి? కొంచెం గట్టిగా. సిస్టర్స్ బాగానే చెప్తున్నారు, బ్రదర్స్. దాని అర్థం ఏంటంటే, క్షమాపణ లేకుండా ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇతరులకు క్షమించకపోతే దేవుడిని క్షమించడు. యా, నువ్వు ఇతరుల యొక్క ఒక్క పాపాన్ని పట్టుకుంటున్నావు కదా. నీకేదో కొట్టాడో తిట్టాడో లేకపోతే ఏదో నిందేసాడో ఏదో కబుర్లు చెప్పాడు నీకు అగెయిన్స్ట్గా, నువ్వు అది పట్టుకుంటున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ జీవితాన్ని పట్టుకుంటున్నాడు. చెప్పండి, ఇప్పుడు క్షమించడం ప్రాముఖ్యమా? ఎవరి కోసం క్షమిస్తున్నావు? నీకోసం. పాస్టర్ గారు అని క్షమిస్తే నా వల్ల కాదండి. దేవుడు కూడా చెప్తే నా వల్ల కాదని. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఫర్గివ్. ఆమేన్. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఫర్గివ్. నీ యొక్క ప్రార్థనకి జవాబు రావాలంటే క్షమింపక తప్పదు. నువ్వు క్షమించాలి. చూడండి, చదవండి. మీరు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను దేవాన్ని క్షమిస్తున్నాను ప్రభు, దేవా నన్ను కొట్టాడు అయినా పర్వాలేదు క్షమిస్తున్నాను. సో క్షమాపణకి ప్రార్థనకు జవాబుకి చాలా సంబంధం ఉంది. దెర్ ఇస్ అ బిగ్ రిలేషన్షిప్. దేవుడు ఏమని చెప్తాడు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. మ్యాన్, వాట్ కైండ్ ఆఫ్ పవర్ చూడండి. దేవుడు
ఎలాంటి శక్తిని ఇస్తున్నాడు చూడండి. కానీ ఈ శక్తి అంతా యాక్టివేట్ అవ్వాలంటే ఇందాక నేను చెప్పినటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ అయి ఉండాలి. అయ్యో అండర్స్టాండింగ్. సందేహం ఉండకూడదు, క్షమాపణ ఉండాలి. నీ మూలాన్ని సందేహించకూడదు. నువ్వు ఏదైతే అడుగుతావో అది నువ్వు పొందుతావని నువ్వు నమ్ము. మూడవది క్షమాపణ ఉండాలి. దీస్ 3 కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 3 షరతులను కానీ నువ్వు దాటుకొచ్చావంటే ఎలాంటి శక్తిని ఇస్తున్నావు చూడండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడుదునని అతనితో వాట్ ఏ కైండ్ ఆఫ్ పవర్. ఆ శక్తి యేసు ప్రభులో ఉంది. యేసుప్రభు ప్రతి ఒక్కరిని క్షమించేశాడు. లాస్ట్కి ఆ యొక్క స్త్రీ మీద అందరు రాళ్ళెత్తుతారు చంపేద్దామని. యేసుప్రభు అంటాడు, మీలో ఒక్కడైనా పవిత్రంగా ఉంటే వేయొచ్చు, అర్హత ఉంది అంటాడు. లాస్ట్కి యేసుప్రభు ఆమెను కూడా క్షమించేశాడు. జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అంటే ఏంటో నేను మీకు పరిచయం చేసి ఈ యొక్క వర్తమానం ముగిస్తాను. ప్రార్థన అనగా హీబ్రూ భాషలో ప్రార్థన అనగా అంటాక్సిస్ అనగా డిసీజ్ లేకపోతే పిటిషన్, విన్నపం. ప్రార్థన అనగా విన్నపం. సో మనం ఎవరికి విన్నపించుకుంటాం చూద్దాం. మొట్టమొదటి పాయింట్ దీంట్లో ఏంటంటే ప్రార్థన అధికారికి ఫిర్యాదు చేస్తాం. ఎవరికండి? బిగ్గరగా. అధికారికి ఎందుకు ఫిర్యాదు చేస్తాం? ఆ సమస్యను తీర్చగలిగే శక్తి ఆ అధికారికి ఉంది కనుక. ఐ అండర్స్టాండింగ్. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుద్ది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే నువ్వు జడ్జి దగ్గరికి వెళ్ళావు కదా. ఎక్కడికి వెళ్తావు? ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్తావు, అంతే కదా. ఆయనకి అధికారం ఉంది. అందుకే దేవుడికి సలహాలు ఇవ్వడం మానేయాలి. ఆయన అధికారి. మన ప్రార్థనలో దేవుడికి సలహాలు ఇస్తాం మనం. దేవా నువ్వు ఇది చేయొచ్చు కదా, అది ఇది ఇలా తిప్పు, ఈ మలుపుని అలా చేసే, ఈ నల్ల షర్ట్ని తెల్లగా చేసే. God is not your friend. God is an authority. మనం ఆ విషయం మర్చిపోతాం. నీ ఫ్రెండ్ కాదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది, అధికారి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలడు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఫిర్యాదు ఇవ్వాలంతే. దేవా ఇలా ఉంది, ఇది జరుగుతుంది. ద పాయింట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ప్రార్థన అనగా భూలోకంపై పరలోకపు అధికారాన్ని నువ్వు దేవా నీదే ప్రభువా ఈ యొక్క స్థలము, నువ్వు ఇక్కడ జోక్యం చేసుకో నా జీవితంలో అని చెప్పి నువ్వు ఆయనకి విశాలపరుస్తున్నావు మార్గాన్ని. హల్లెలూయా. దట్స్ వాట్ ప్రేయర్ ఇస్. సో ఈ భూమి పైన పరలోకపు అధికారాన్ని నువ్వు ప్రవేశపెట్టాలి. అందుకే నీ దేహం కావాలి దేవునికి. దేవుడికి నీ యొక్క దేహం ఎందుకు కావాలంటే ఈ భూమి పైన దేవుడు సర్వ అధికారాన్ని మానవుడికి ఇచ్చాడు. సో దేవుడు పని చేయాలంటే నీ దేహం ద్వారా నీ దేహం ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే కదా ఎక్కడ ఇద్దరు అంగీకరిస్తారో అంటున్నాడు ఒక దానిపైన, అది నేను పరలోక ద్వారాన్ని విప్పుతానంటున్నాడు, అది నేను భూమిపైకి తెస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో పాటు ప్రార్థన చేయగలిగే ఒక్క బిలీవర్ ఉన్నారా? ఒక్క బిలీవర్ లేదండి. ప్రార్థన చేసే బిలీవర్లు ఎవరో మేమందరం క్లాస్మేట్స్ మాత్రమే దొరుకుతున్నారు మాకు. తెలుసు కదా క్లాస్మేట్స్ అంటే అందరికీ. Whom are you finding today? నాతో పాటు ఈ మధ్యన జగదీష్ వాకింగ్ చేస్తున్నాడు మార్నింగ్.
4:30 to 6 ఉదయం చేస్తుంటే వారం అయిన తర్వాత ఒక మాట అన్నాడు జగదీష్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నాకు ఈ వాకింగ్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అన్నాడు. ఏదో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడంట, చాలా బలంగా ఉన్నాడంట, బాగుంది అని చెప్తున్నాడు. వెరీ నైస్, ఓకే. అప్పుడు నేను ఆయన అడిగా, ఇది నాకు ముందెందుకు రాలేదు అని చెప్పి నేను బాధపడుతున్నాను అన్నాడు. అప్పుడు నేను ఒకే ప్రశ్న అడిగా, ఇది ముందెందుకు రాలేదంటే నువ్వు ముందు ఈయన్ని వెతకలే, నువ్వు ముందు వేరే బ్యాచ్ని వెతికావు. నువ్వు ఎవరితోనైతే పరిచయం చేసుకుంటావో వారు నీకు కొన్ని అలవాట్లు ఇస్తారు. ఐ యు అండర్స్టాండింగ్ సంథింగ్? నీ ప్రార్థన జీవితం బలపరచబడాలంటే నువ్వు ప్రార్థన చేసే వాళ్ళతో కదా సహవాసం చేయాలి. వారు నీకు ప్రార్థనని పరిచయం చేస్తారు, అలవాటు చేస్తారు. సో నువ్వు ఎవరితో పరిచయం పెంచుకుంటున్నావు? ఎవరితో పరిచయం పెట్టుకుంటున్నావు? యువర్ ఫ్రెండ్స్, దే డిసైడ్ యువర్ హ్యాబిట్స్. వారు నీకు ఏదో ఒకటి అలవాటు ఇస్తారు. ఇప్పుడు సిగరెట్లు తాగే బాగా చైన్ స్మోకర్ ఉన్నాడు అనుకోండి, వాడు పక్కనే కూర్చుంటావు, నువ్వు ఆడి సిగరెట్లు తాగుతావు, నువ్వు తాగవు, ఆడు చక్కగా తాగుతూ ఉంటాడు. ఒకరోజు అంటాడే ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ఏదో ఒక రోజు అవునా ట్రై చేద్దాం కొంచెం. ఇప్పుడు ఇంక వాకింగ్ ఎలా అలవాటు అయింది చూస్తున్నాడు ఈయన. అన్న మీరు ఏంటన్నా రోజు వెళ్తారు? నువ్వురా ఒక రోజు అన్నాను. రోజు వెళ్తాం, నువ్వురా ఒక రోజు సరదాగా వెళ్దాం, బాగుంటుంది చూడు, ఒకసారి ట్రై చేయి ఎలా ఉంటుందో. నేను ఆయనకి పరిచయం చేశా, కానీ మంచి అలవాటు. The point I'm trying to say is, నీ ప్రార్థనా జీవితం బలపరచబడాలంటే నీకు ఒక పార్ట్నర్ కావాలి. హల్లెలూయా. యు నీడ్ అ పార్ట్నర్. ఫైండ్ అ ప్రేయర్ పార్ట్నర్. నువ్వు ఒక ప్రేయర్ పార్ట్నర్ని నువ్వు వెతకాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ప్రార్థన అనగా పరలోకపు ద్వారము భూమిపైన తెరవటం. వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ దట్ ఈస్. పరలోకపు ద్వారమును భూమిపైన తెరవటం ప్రార్థన అనగా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-27 వచనం చూసి నేను ఇంకా ముగిస్తాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎవరండి మన బలహీనతను ఎవరు చూస్తున్నారు? మళ్ళీ చదువుదాం ఒకసారి, అందరికి అర్థమవుతుంది. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియదు కాబట్టి ఎవరు చేస్తున్నారంటే నీ తరపున ఆత్మ, పరిశుద్ధాత్మ. నేను అందుకే ఒక్కొక్కసారి చెప్తా ఉంటాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రేయర్స్ ఈజ్ ఫర్ యూ నాట్ టు ప్రే. అన్నిటికన్నా శ్రేష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? మీరు అసలు ప్రార్థన చేయకపోవడమే. ఎందుకో తెలుసా? మనం ప్రార్థన చేస్తాం, 3 విషయాల గురించి ప్రార్థన చేస్తాం. 3. మొదటిది ఫుడ్, రెండవది ఇల్లు, మూడవది చెప్పలేరా? డబ్బులే, అన్ని డబ్బులే, కానీ చెప్తా ఎందుకో. మూడవది, ఒకటి ఫుడ్, రెండవది ఇల్లు, మూడవది బట్టలు. మళ్ళీ చెప్తాను చూడండి. మొదటిది ఫుడ్, రెండవది ఇల్లు, మూడవది బట్టలు, మంచి బట్టలు. ప్రూవ్ చేయనా ఇప్పుడే? ఓకే. మీకు 10,000 నుండి 20,000 అయింది అనుకోండి మీ జీతం, ఏమనుకుంటారు తెలుసా? బెటర్ బిర్యానీ, 100 రూపాయల బిర్యానీ మానేస్తారు. అప్పుడు 150 రూపాయల బిర్యానీ, 200 బిర్యానీ, 300 బిర్యానీకి వెళ్తారు. అర్థం అంటే గల్లీ బిర్యానీ మానేస్తారు, రెస్టారెంట్ బిర్యానీకి వెళ్తారు. ప్రూవ్ చేస్తా. 10,000 నుండి 20,000 అయిందని మీ జీతం, పీజీలో ఉండడం మానేస్తారు, సింగిల్ రూమ్ తీసుకుంటారు, లేదా ఫ్రెండ్స్తో రూమ్ తీసుకుంటారు. మూడవది, 10,000 నుండి 20,000 అయింది మీ జీతం, ఏం చేస్తారు చెప్పండి? బట్టలకి
రోడ్డు సైడ్ అమీర్పేటకి వెళ్ళి కొనరు, మాల్కి వెళ్తారు, మంచి బ్రాండ్ తీస్తారు. బేసిక్గా దేవుడు నువ్వేమడుగుతున్నావు తెలుసా? దేవా నాకు ఈ ప్రమోషన్ అంటే దాని అర్థం దీనికే. ఆ డబ్బులు తీసుకెళ్ళి రెస్టారెంట్ వాడికి ఇవ్వడానికి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక బిల్డర్కి ఇవ్వడానికి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక బట్టల దుకాణానికి ఇవ్వడానికి. అందుకే నా బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారా? వెరీ గుడ్. మీరు కళ్ళు మూసుకొని మీ దేహాన్ని దేవుని గారికి అప్పగించండి. మీరు మాత్రం నోరు మూసుకొని ఉండండి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మీన్స్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మీన్స్. చూడండి, ఒకసారి చదవండి, వచ్చిన చదవండి. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనం నోరు తెరిస్తే దేవా ఈ ప్రమోషన్, అందుకే ఇవ్వు. బాగా తినాలి, బాగా తాగాలి, బాగా పడుకోవాలి. ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా మనకి ఏది కావాలో హల్లెలూయా విజ్ఞాపన చేయొచ్చు. మనకి ఏం కావాలో ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఆత్మతో ప్రార్థిస్తే మనము తప్పులు చేయకుండా ఆ ఆత్మ మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. ఆత్మతో ప్రార్థిస్తే మనం తప్పులు చేయకుండా ఆత్మ మనల్ని కాపాడుతుంది. ప్రార్థన పరలోక ద్వారమును భూమిపైన తెరవడం. యోహాను సువార్త 14:26 చూద్దాము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. హల్లెలూయా. నేను మీతో చెప్పుచున్న సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయును. ఆదరణకర్త అనగా ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త అనగా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? తండ్రి దగ్గర నుండి వచ్చాడు. తండ్రి పంపిస్తే వచ్చాడు. అనగా తండ్రి నా నామమున పంపబోవు నా నామం అంటే ఎవరు? యేసయ్య చెప్తున్నాడు ఆ మాట. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామమున వస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నామమున వస్తాడు. తండ్రి చేత పంపబడి ఉన్నాడు. సమస్తమును మీకు బోధించి. దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కానీ మీలో పనిచేస్తే, ఆయన కానీ మీలో పనిచేస్తే, ఇక్కడ పాస్టర్లు అవసరంలా, సంఘాలు అవసరంలా. హల్లెలూయా. As a matter of fact, that's exactly what God wants. దేవునికి కావాల్సింది అది. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం. చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు బైబిల్ చదివితే నాకు గుర్తుండట్లేదండి అని. బైబిల్ చదివితే గుర్తుండట్లేదు కాదు, చదువుకుంటూ వెళ్ళిపో. జ్ఞాపకం చేసే పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా అకస్మాత్తుగా కొన్ని వచనాలు గుర్తొస్తాయి. ఎలా గుర్తొస్తాయి? పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా కొన్ని వాగ్దానాలు గుర్తొస్తాయి. దేవుడి వాగ్దానం మీకు ఇస్తున్నాడని. అది ఎప్పుడు చదివాను కూడా గుర్తురాదు నాకు, కానీ అకస్మాత్తుగా గుర్తొస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. దట్స్ హిస్ జాబ్. గుర్తుపెట్టుకోవాల్సిన పని నీది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తాడు. ఆమేన్.
అందుకే బైబిల్ వర్షం ఒకే దగ్గర స్టక్ అయిపోతాడు. ఇంకా కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉండిపోతారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం కూడా వెళ్ళరు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అక్కడే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. గుర్తుండదు, మెమరీ గుర్తుండదు. అవసరంలే. నాకు అసలు ఎప్పుడు చదివాను కూడా గుర్తులేదు. పరిశుద్ధాత్మ దేవుడు అలా గుర్తు చేస్తూ ఉంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలువక అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, the point I'm trying to say is the Spirit of God is going to help you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఇవ్వాల్సిందల్లా నీ దేహాన్ని ఇచ్చేయాలి, ఆయనకి నీ మనసుని ఇచ్చేసేయాలి, నీ యొక్క శరీరాన్ని ఇచ్చేసేయాలి. హల్లెలూయా. Shall we all stand on your feet? అందరూ లేచి నిలబడదాము. ప్రార్థనతో మనం ముగిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు ఈ యొక్క దేహాన్ని వాడని చెప్పి మనం అడుగుదామా? పరిశుద్ధాత్మ ప్రభువా, నీవు ఈ యొక్క శరీరాన్ని వాడు అని చెప్పి అడుగుదామా? Let's all ask God. అడుగుడి, మీకు ఇవ్వబడును. నమ్ముతున్నావా దేవుడు నీకు ఇస్తాడని? Whatever you're missing today, is it peace that you're missing? శాంతిని నువ్వు కోల్పోతున్నావు నీ జీవితంలో. శాంతి, సమాధానము, ఆ యొక్క ప్రసన్నత లేదా నీ యొక్క జీవితంలో, ఆ యొక్క నిర్మలత్వం లేదా, ఆ యొక్క దేవుని యొక్క వెలుగు లేదా, చీకటిలో ఉన్నావా? As God, He's going to reveal it. He's going to reveal it. He's going to reveal it. దేవా, నా యొక్క జీవితం అదే స్థలంలో ఉన్నదయ్యా. గత 2 సంవత్సరాలుగా ఏమాత్రం ఎదుగుదల లేదు, ఏమాత్రం మార్పు లేదు. అడుగుడి, మీకు ఇవ్వబడును. సందేహం లేకుండా అడుగు. ఎవరు నేను ఇంకా క్షమించలేదా? దేవా నేను క్షమిస్తున్నానని చెప్పు. తర్వాత ఆరాధన అయిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు. God is going to do things. ఏం కొండ ఆపుతుంది నిన్ను? ఏ బంధకం ఆపుతుంది నిన్ను? What is that is stopping you? What is that is holding you back? What is that is keeping you in the bondages? అది నీ అపనమ్మకం మాత్రమే, అది నీ ఆలోచన మాత్రమే, అది నీ యొక్క స్వంత ఆలోచన మాత్రమే, నీ నిర్ణయం మాత్రమే నేను ఆపుతుంది. ప్రార్థనను వాడు, ఆదరణకర్తను వాడు. పరిశుద్ధాత్మ దేవునికి అనుమతియు. దేవా, నీవు నా జీవితంలో పనిచేయి, నీవు నా శరీరంలో పనిచేయి, నా ఆలోచనలో పనిచేయి. ప్రభువా, నీవు నాతో మాట్లాడయ్యా, నీవు నాతో మాట్లాడు ప్రభు అని. Shall we change our lives from today? ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలోనైనా నేను ఆరాధిస్తుంటుండగా, నేను గణపరుస్తుంటుండగా దేవుని యొక్క కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. నీవు మాతో మాట్లాడుము, బలపరచు. నీ యొక్క అభిషేకంతో మమ్మల్ని అభిషేకించినందుకు వందనాలయ్యా. దేవ, మా దేహాలు ప్రభు ఇప్పటి వరకు ప్రభు తుప్పడిపోయి, దేవ రకరకాల కార్యాలకు నైనా మేము వాడి ఉన్నామయ్యా. దేవ, నీ కొరకు, నీ యొక్క సేవా నిమిత్తమై, నీ పరిచర్య నిమిత్తమై ప్రభువా మేము వాడడానికి సహాయం చేయి. దేవా, నీ చిత్త ప్రకారము నియమింపబడినటువంటి యొక్క శరీరం అయ్యా, నీ చిత్త ప్రకారము చేయబడినటువంటి యొక్క శరీరం అయ్యా, నీ ఆలోచన ప్రకారం నడుస్తున్నటువంటి శరీరముగా మార్చు. మా అడుగులు తప్పటడుగులై దేవా, మేము ఎప్పుడైతే తప్పటడుగులేసామో అప్పుడు నీవు మమ్మల్ని క్షమించావయ్యా. దేవా, 1000 మంది ఎడమ ప్రక్క పడినను, 10,000 మంది కుడి ప్రక్క కూలినను, ఏ అపాయము రాకుండా నీ యొక్క ఆత్మ నన్ను కాపాడుతుందని నీ యొక్క వాక్యం సెలవిచ్చి ఉంటుందని నాయనా. దేవా, నీ యొక్క ఆదరణ బట్టి వందనాలు, నీ యొక్క కాపుదల బట్టి వందనాలు, నీ యొక్క రక్షణ బట్టి వందనాలు, నీ యొక్క కార్యాలు మాలో చేస్తున్నావు దాన్ని బట్టి వందనాలు. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకున్న సంఘం అంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.